వెల్కమ్ టు బిగ్ బాస్ 8 లిమిట్లెస్ ఫైట్స్. అసలు ఎందుకు అట్లా కొట్టుకుంటారో అర్థమవుతుంది. అసలు ఇలా కూడా కొట్టుకోవచ్చా అని చెప్పి బిగ్ బాస్ 8 నుంచో తెలిసింది. నాకు తెలిసి మనం బిగ్ బాస్ 8 నుంచి ఒకటి నేర్చుకోవచ్చు. గొడవ పడాలనుకుంటే ఎట్లయినా పడవచ్చు, ఎలా పడాలో కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు మనకి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లనే ఉంటుంటారు. సో ఆ ఫ్రెండ్స్ ట్యాగ్ చేయండి, చెప్పండి మీరు కూడా ఇట్లే కనిపిస్తారా గొడవ పడుతున్న ప్రతిసారి? ఇంత దారుణంగా వాళ్ళు పెట్టుకుంటారు ఎవడైనా ఎగ్ బుజ్జి కోసం అని చెప్పి. ఐడెంటిటెడ్ జోక్స్ అంట. ఎవడేసాడు ఐ నాట్ విష్ ఫ్యాన్ బై ద వే. బట్ సీరియస్గా ఏది పడితే దాన్ని గొడవ పెట్టుకుంటారా? ఒకరు వచ్చేమో ఎప్పుడు గొడవ పడదామా అని ఒక క్యారెక్టర్, ఇంకోనేమో ఎప్పుడు ఎడుద్దామా అని ఇంకో క్యారెక్టర్. ఓకే, యాక్చువల్ బిగ్ బాస్ చూడ నేను కర్మ గాలి చూసిన బిగ్ బాస్ చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. అంటే ఎందుకు లొల్లి పెట్టుకుంటున్నారా అని చెప్పి. ఓకే వాళ్ళు పోయింది ఎంటర్టైన్మెంట్ దీనికి, బట్ ఐ డోంట్ థింక్ సో లొల్లి పెట్టుకోనికి అయితే అవసరం లేదు. ప్రశాంతంగా ఉండండి బ్రో, ప్రశాంతంగా ఉండని అండి, కాస్త చూడండి బిగ్ బాస్ చూసేటట్లనే చేయండి.